చలో గైస్, మార్కెట్ అనాలిసిస్ అయితే స్టార్ట్ చేసాం. సో నా మనం కరెంట్ నిఫ్టీ చాట్లు ఉన్నాం. సో మార్నింగ్ నుంచి 2 ట్రేడ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో ఆ ట్రేడ్ చెప్పే ముందు ఫస్ట్ ఇది మనం లెవెల్స్ అనేది అయితే మార్క్ చేసుకోం క్లియర్గా. సో యాజ్ యూజువల్ నేను 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మేజర్ రెసిస్టెన్స్ అండ్ మేజర్ సపోర్ట్ అనేది గీసేసుకున్నా. అండ్ ఆ తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యి మనం అయింది మైనర్ రెసిస్టెన్స్ అండ్ మైనర్ సపోర్ట్ అనేది గీసుకుంటాం అనమాట. ఇది మొత్తం మైనర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉన్నాయి. ఇవన్నీ మైనర్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ మీకు సైడ్కి మొత్తం లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి మీ ల్యాప్టాప్లో కూడా ఒకసారి మళ్ళీ దీన్ని లెవెల్స్ మార్క్ చేసి అయితే చూడండి. సో మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ నుంచి అయితే నేను మార్క్ చేసిన అనేది. సో అండ్ ఈరోజు ట్రేడ్ విషయానికి చూసుకుంటే సీదా మనం 5 మినిట్స్ ఎగ్జిక్యూటివ్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం. ట్రేడ్ అనేది మనం ఇక్కడనే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏది క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ ఒకటి యూజ్ చేస్తాం అండ్ ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం ట్రేడ్ ఈ టైం ఫ్రేమ్లో. సో ఈ టైం ఫ్రేమ్లో నాకు ఏం కనిపించింది, పొద్దున ఏంది ప్రీవియస్ డే హై అనేది మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది, మళ్ళీ ఒక రివర్సల్ తీసుకొని యాజ్ యూ కెన్ సీ తీసేస్తుంది. డిస్టర్బింగ్ ఉంది ఇది. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి. సో ఇక్కడ నేను బుల్లిష్ వెళ్ళిపోయినా, కరెక్ట్ దీని కింద స్టాప్ లాస్ పెట్టినా అండ్ మళ్ళీ టార్గెట్ ఎక్కడ ఫిక్స్ చేసుకున్నా అంటే ఫిబ్ రిట్రేస్మెంట్ మీద తీసుకున్నా. ఫిబ్ రిట్రేస్మెంట్ అంటే ఏం లేదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఇండికేటర్ ఉంటుంది, దీని పేరు ఫిబ్ రిట్రేస్మెంట్ అని కూడా ఇక్కడనే ఉంటుంది మీకు. సో ఈ ఇండికేటర్ యూజ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్ దాకా మీరు పెట్టుకున్నారంటే మీకు 0.5 లెవెల్ అనేది ఒక గోల్డెన్ లైన్ అనేది ఉంటుంది. సో చాలామంది గోల్డెన్ లైన్ అని పిలుస్తారు, కానీ దాన్ని రిట్రేస్మెంట్ అంటారు. బెస్ట్ వర్డ్ దాన్ని రిట్రేస్మెంట్ అంటారు. సో ఆ రిట్రేస్మెంట్ బేస్ మీద నేను 5 దగ్గర మార్క్ చేసుకున్నా. సో అది నా టార్గెట్ అని ఫిక్స్ అయినా. సో బ్యాక్ టు బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఎస్ఎల్ అనేది నాకు ఇక్కడనే హిట్ అయిపోయింది ఈ క్యాండిల్ బేస్ మీద. సో నేను వెయిట్ చేసిన, ఓకే సో మార్కెట్ ఎట్లైనా బేరిష్ ఉంది, సో ఇప్పుడు మనం చేసేది ఏం లేదని కూడా వెయిట్ చేసిన. ఎంత ఆల్మోస్ట్ ఒక 1200 వగేరా లాస్ ఉంది అంతే. సో మళ్ళీ వెయిట్ చేసిన, ఇక్కడ చూస్తేనేమో ఒక డబుల్ టాప్ అనేది ఉంది. ఇక్కడ ఏ లెవెల్ దగ్గర ప్రీవియస్ డే హై ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరనే ఒక మళ్ళీ డబుల్ టాప్ ఫామ్ అయింది. సో నేను వెయిట్ చేసిన, ఈ నెక్లైన్ కూడా బ్రేక్ అయితే తీసుకుందామని కరెక్ట్ ఇదే లెవెల్ మీద తీసుకున్నా. నాకు అయింది ఇది మన ప్రీవియస్ డే క్లోజ్ అనేది టార్గెట్ లాగా పెట్టుకున్నా, కానీ దానికి ముందే మనకి ఇక్కడ ఎంత ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అనేది హిట్ అయిపోయింది. నా ట్రేడింగ్ అకౌంట్లలో నా టార్గెట్ ఫిక్స్ చేసుకున్న 80 పాయింట్స్ అబవ్ అని కూడా టార్గెట్ సెల్ చేయమని. సో అది 80 పాయింట్స్ అచీవ్ అయిపోయింది. సో సెల్ అయిపోయింది. సో ఇది నిఫ్టీది అయితే అయిపోయింది ఈ లెవెల్స్. ఇది రేపటి కూడా పనికి వస్తుంది. సో అండ్ ఇంకా గోల్డ్ విషయానికి వస్తే మార్కెట్ ఇంకా రన్ అవుతుంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్ళిపోతాం మీకు. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో లెవెల్స్ అన్ని ఆల్రెడీ మార్క్ చేసుకున్నా. మేజర్ రెసిస్టెన్స్, మేజర్ సపోర్ట్ గీసేసుకున్నా. మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది మార్క్ చేసుకుని, సో 2375 అనేది ఒక సపోర్ట్, 2473 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చేసి ఇది నేను నా ప్రకారం చేసుకుంటాను అనమాట. మీరు 4 అవర్కి వెళ్ళండి, 1 అవర్కి వెళ్ళండి, 50 మినిట్స్కి వెళ్ళండి, ఎట్లయినా ప్రాసెస్ ఒకటే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మైనర్ సపోర్ట్ ఒకటి ఉంటుంది, మైనర్ రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ త్రీ టైమ్స్ టచెస్ కంటిన్యూస్గా ఒకటే లెవెల్ దగ్గర అయినాయి కాబట్టి మైనర్ రెసిస్టెన్స్ అది. సో అట్లనే మైనర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ 2 to 3 తీసేసుకున్న. ఇన్స్టెంట్గా నాకు ప్రాఫిట్స్ వచ్చేలాగా నేను లెవెల్స్ అయితే మార్క్ చేసుకున్నా. ఎప్పుడైతే లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు టార్గెట్ అని కూడా ప్లేస్ చేసుకున్నా. సో ఇప్పుడు దీనికి అవసరం లేదు. సో మార్కెట్ అప్పటి నుంచి ఒక స్మాల్ అప్ ట్రెండ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. 2 టచ్ పాయింట్స్ అయినాయి. 3rd టచ్ పాయింట్ ఒకవేళ ఈ నెక్ లైన్ బ్రేక్ అయితే బులిషే ఉంటుంది, ఇది మన టార్గెట్ ఉంటుంది, ఇది మన టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ దీని కింద బ్రేక్ అవుతుంది అనుకో, డైరెక్ట్ ఇదే టార్గెట్ ఉంటుంది, మధ్యలో ఇంకెక్కడ మనకు టార్గెట్స్ లేవు. సో 2 సైడ్ ట్రేడ్స్ అనేది ఆల్వేస్ ప్లాన్ చేసుకోవాలి గైస్. అండ్ ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్ దగ్గరికి వెళ్తే మార్కెట్ ఎట్లయినా కొంచెం పైకి వెళ్ళాల్సిందే, బికాస్ ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. హై లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై దగ్గరికి వచ్చేవానికి ఇక్కడ దాకా రావాలి మ్యాక్సిమం. సో మనకి బోత్ సైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బోత్ సైడ్ మనం అయితే ట్రేడ్ తీసుకోనికి రెడీగా ఉన్నాం. అండ్ బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి బిట్కాయిన్ కూడా మొత్తం కంప్లీట్ డౌన్ ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. దీంట్లో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది గీసేసుకున్నా. సో యాజ్ యూ కెన్ సీ ఇది మార్క్స్ అనేది చూసుకోండి. అండ్ ఈ లెవెల్స్ అనేది మీరు కూడా ఒకసారి మీ చార్ట్లలో డ్రా చేసుకొని ఒకసారి చెక్ చేయండి. నిజంగానే లెవెల్స్ వర్కౌట్ అవుతున్నాయి, అక్కడ నుంచి రివర్సల్స్ అవుతున్నాయి మార్కెట్ అనేది. సో ఓకే, ఈ 15 మినిట్స్లలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసేసినాం. ఆ తర్వాత ఒక దీని పేరు డిసెండింగ్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది గైస్. సో యాజ్ యూ కెన్ సీ క్లియర్, దీంట్లో కనిపిస్తలేదు మీకు, కానీ 5 మినిట్స్ చార్ట్లలో మీకు ఈ విధంగా ఉంటుంది. సో యాజ్ యూ కెన్ సీ ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ అనేది కనిపిస్తుందా, బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఈ నెక్లైన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి గైస్. సో ఇది ఒక టార్గెట్ ఉంటుంది ఫస్ట్ ఇది. అండ్
నాకైతే మేజర్ టార్గెట్ అయితే ఇదే కనిపిస్తుంది గైస్, ఇంకేం ఉండదు. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇది నా ఫస్ట్ టార్గెట్ ఉంటే, సెకండ్ టార్గెట్ అనేది చాలా దూరం ఉంది, ఇంకా మార్క్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని కూడా మార్కెట్ రిట్రేస్మెంట్ చూసుకుంటే చాలానే దూరం ఉంది గైస్. యా, దిస్ విల్ బి ఒక లెవెల్ ఉంటుంది, 2 to 3 క్యాండిల్స్ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆల్ టైమ్ హైదే తీసేసుకుంటాం. ఇంకా ఆల్ టైమ్ హై అంటే నాట్ దట్ ఆల్ టైమ్ హై, ఈ అన్నిటికంటే హై. ఎందుకంటే ఇక్కడనే నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను అనుకో, ఇదంతా నేను మిస్ అయిపోతాను. సో మార్కెట్ అనేది మోస్ట్లీ పైన దానికి టచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో నాకు అవి లూజ్ చేయాలని లేదు, సో అందుకని టార్గెట్స్ ఎక్కడ దాకా పెట్టేసుకున్నా. ఒకవేళ దీనిపైన మార్కెట్ క్లోజింగ్ ఇస్తే ఇది నా టార్గెట్ ఉంటుంది. ఒక్కొక్కసారి దీంట్లో చాలాసార్లు ఏమవుతుంది అంటే మార్కెట్ ఈ విధంగా వచ్చి ఒక డబుల్ టాప్ అనేది ఫామ్ చేసి డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఒక డెఫినెటివ్ క్యాండిల్తో బ్రేక్ అయింది అనుకోని, సో నెక్స్ట్ టార్గెట్స్ అనేవి నేను పెంచుకుంటూ పోతా. సో అది మన ప్లాన్ ఉండే. సో ఇప్పుడు ప్లాన్ ప్రకారంగా మనం చేద్దాం ట్రేడ్స్ అనేది. సూపర్ గైస్, సూపర్. సో చలో మన ట్రేడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గోల్డ్లల్లా మన ట్రేడ్ ఆల్మోస్ట్ 50% అయితే రీచ్ అయిపోయింది అండ్ మోస్ట్గా టార్గెట్ వైపు వెళ్తుంది. సో మనం గీసిన లెవెల్స్ పర్ఫెక్ట్ ఉండే. బ్రేక్అవుట్ తర్వాతనే మనం ఎంట్రీ అయింది, అది కూడా క్యాండిల్ క్లోజ్ అయింది ఎగ్జాక్ట్ ఒక డెఫినెటివ్ క్యాండిల్తోని. అండ్ మన టార్గెట్స్ క్లియర్ ఉన్నాయి. ఈ టార్గెట్స్ మన 50 minutes టైం ఫ్రేమ్లోకి తీసింది పర్ఫెక్ట్గా. అయితే టార్గెట్ 1:2 ఆల్మోస్ట్ 1:2.6 రేషియోలో మనకి టార్గెట్ అయితే అచీవ్ అయిపోతుంది. అదేవిధంగా మనకి బిట్ కాయిన్లో కూడా మన ట్రేడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక యాజ్ యూ కెన్ సీ కొంచెం క్లియర్గా చూపిస్తా. ఇక్కడ మనకి ఒక హ్యామర్ క్యాండిల్ కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్ బాటమ్ కాడ హ్యామర్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ క్యాండిల్ అయ్యేసరికి నేను ఇంకా హైయెస్ట్ కన్ఫర్మేషన్తో తీసేసుకున్నా. ఈ ట్రేడ్ కూడా రన్ అవుతుంది ప్రెజెంట్. ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ టార్గెట్ అయితే అచీవ్ అయిపోతుంది. సో చలో గైస్, ఈ 2 టార్గెట్స్ మనకి అచీవ్ అవ్వగానే ఐ విల్ అప్డేట్ యూ అండ్ లెట్స్ హోప్. అదేంది మనకు ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్, 2 యాక్సెప్ట్ చేయాలి. బికాస్ ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. ఇప్పుడు సడన్గా ఎవడో ఒక న్యూస్ చెప్పినా కానీ మార్కెట్ కంప్లీట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని నో నీడ్ టు వరీ, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్, జస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత లైట్ తీసుకోండి. ఇంకా జస్ట్ మనం ఏం చేయాలంటే మన యాక్షన్స్ అనేది ప్లేస్ చేయాలి అంతే. కమాన్ గైస్, ఇలా అయితే ఇలా. సో ది మోస్ట్ ట్రేడింగ్లలో నిజంగా చాలా అంటే చాలా అయింది, కంట్రోల్ చేసుకోలేము ఎమోషన్. ఏంటంటే టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అవుతూ మళ్ళీ అది రివర్స్ ఎగ్జాక్ట్ బ్రేక్ అయిన దగ్గర వెళ్ళిపోతుంది చూడండి గైస్. ది పెయిన్ఫుల్ మూమెంట్ అనమాట ఇది. చలో ఏదైతే అది కంట్రోల్ చేసుకోవాల్సిందే, ఇంకా మనం ఏం చేయలేము. మార్కెట్ అది ఎక్కడ పోవాలనుకుంటే అక్కడ పోతుంది. బిట్ కాయిన్ కూడా ఏమంత సరిగ్గా నడుస్తలేదు, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుంది. సో చలో ఇది కూడా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇంకా ఈజీగా టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ మనం ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేస్తాం. రెండింటి స్టాప్ లాస్ ఇక్కడనే ఉంటుంది. సో మోస్ట్ టార్గెట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ బ్రేక్ కాకపోతే సీరియస్ స్టాప్ లాస్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. అండ్ ఈ గోల్డ్ అర్థమైతే ఇక్కడ దాకా వచ్చేసరికి వండర్ఫుల్ ప్రాఫిట్ లాగా కనిపించిండే. అండ్ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర అయితే టచ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దేనికి వెయిట్ చేస్తున్నా అంటే క్యాండిల్ ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయిపోతే, నేను తీసుకున్న ఎంట్రీ క్యాండిల్ దగ్గర క్లోజ్ అయిపోతే పైన ఈ లెవెల్ ఈ వీక్ దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి. సో నా ట్రేడ్ అనేది నేను కట్ చేస్తా. బికాస్ 50% ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఇక్కడికి మనం స్టాప్ లాస్ ట్రేల్ అనేది చేసి బ్రేక్ ఈవెన్కి పెట్టేసేయాలి. బట్ స్టిల్ ఈ ట్రేడ్లో పొటెన్షియల్ ఉంది కాబట్టి నేను ఈ ట్రేడ్ అయితే హోల్డ్ చేయదలుచుకుంటున్నా. అండ్ లాస్ట్ 28 seconds అయితే చూద్దాం. క్యాండిల్ ఇంకా అక్కడనే ఉందనుకో, మ్యాక్స్ ఒక డాలర్స్లలో ఎంత $1.5 క్వాంటిటీ బట్టి ఎగ్జిట్ చేసేస్తా. సో ఎంత వస్తుంది అంత ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్, అంతే గైస్. సో దీన్ని కూడా రెడీగా ఉన్నా క్లోజ్ పొజిషన్ చేయనికే. సో 8, 7, 6 డన్ గైస్. క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయి మైనస్ అయింది $2.15 XYZ అనేది లాస్ అయితే వచ్చింది. సో నేను 3 క్వాంటిటీ తీసుకున్నా. ఇక్కడ దాకా వెళ్ళేసరికి నాకు $22 ప్లస్ నాకు అనిపించింది. $22 ప్లస్ ఉంటాయి గైస్. నాకైతే ఇక్కడ ఎంత క్లీన్ సూపర్ ట్రేడ్ అనుకున్నా యాక్చువల్లీ. సో నో ప్రాబ్లం, ఇది మిస్ అయిపోయింది, ఇంకోటి అయితే ఉంటుంది గ్యారంటీగా. చూద్దాం. మన మెయిన్ ట్రేడింగ్ టార్గెట్స్తో పాటు రిస్క్ మేనేజ్మెంట్ కావాలి, మనీ మేనేజ్మెంట్ కావాలి. ఇవన్నిటిని కంబైన్ చేసుకొని చేయడమే మన ట్రేడింగ్. అంతేగాని మనం గ్యాంబిల్ చేసే టైప్ కాదు. బిట్ కాయిన్లో టార్గెట్ ఇచ్చినా కానీ మంచి ప్రాఫిట్ వస్తుంది. ఎంత 611 $33-34 ప్లస్ వస్తాయి. సో నథింగ్ కంపేర్ టు ది గోల్డ్. అయినా లాస్ కంటే మనం రిస్క్ రివార్డ్ ఎట్లైనా 1:2 పెట్టుకుంటాం. సో దాని ప్రకారంగా మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో లెట్స్ సీ ఏమవుతుందో. సో నిఫ్టీలలో మన 2 ట్రేడ్స్ అయిపోయింది, ఒకటి స్టాప్ లాస్ ఒకటి టార్గెట్. సో ఇంకా డే క్లోజ్ అనమాట నిఫ్టీది. సో
అంతే guys. ఇది మన మార్కెట్ అనాలిసిస్ మొత్తం కంప్లీట్ వీడియో అయితే మీకు ఇచ్చేసిన ఈరోజు ఏంటి ఈరోజు 6th August 2024. సో వీడియో నచ్చితే కానీ ఇలాంటి మోర్ కంటెంట్ మరీ రాబోతుంది. సో మేక్ షూర్ యుల్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసాను. సో థ్యాంక్ యూ. రాధే రాధే.